సెక్రటేరియట్ని మార్చడం వల్ల అక్కడి నుంచి మార్పు చేయడం వల్ల సీఎం గారికి ప్రత్యేకంగా వనగూరే లాభం ఏంటంటారు? పాత సెక్రటేరియట్ ఏమవుతుంది మీరు అది ఆలోచిస్తలేరు. ఏమవుతుంది అప్పుడు పాత సెక్రటేరియట్? అంటే ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఏ కార్యక్రమాలు అవి? ప్రభుత్వ కార్యకలాపాలకు, ఇతర కార్యకలాపాలకు కావచ్చు. ముఖ్యమంత్రి గారు ఇంకో ప్రకటన కూడా చేసిండ్రు. వాస్తు అనే దానికంటే ముందు ఇంకో మాట అన్నారు. మొత్తంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించి పెద్ద ఎత్తున వాటిని ఒక వాణిజ్య కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. లక్ష్యం అది. కానీ సెక్రటేరియట్ మార్పు అనేది వాస్తు దోషాల నివారణ కోసం మార్పు చేస్తున్నామనేది ఉద్దేశం కానే కాదు. ఇంత అద్భుతమైన స్థలం హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? పక్కన చెరువు పక్కన ఉండాలని కోరుకుంటే చెరువు పక్కన కమర్షియల్ బిల్డింగులు ఉండొచ్చు కానీ సెక్రటేరియట్ ఉండరాదా? ఇంకా అది లావాదేవీలు లాభ నష్టాలకు సంబంధించిన వ్యవహారాలు. ఆ చెరువు చుట్టూ ఆకాశ హర్మ్యాలు కడతాం, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తామని అంటున్నారు. మరి వాస్తు దోషం ఉంటే అవి ఎట్లా వస్తాయండి ఇక్కడికి? అవన్నీ కడతారు, ఇక్కడ బాగానే ఉంది. వాటన్నింటినీ ఇక్కడ కట్టుకోవటానికి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండేటువంటి ప్రాంతాన్ని అద్భుతంగా రకరకాల వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం దాన్ని మలచటానికి ఒక తాపత్రయం. హైదరాబాద్కు ఉండే ప్రత్యేకత చాలా మనలాంటి దేశాలన్నింటిలో కూడా ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే పరిపాలనా కేంద్రాలు నగరం నడిబొడ్డున ఉన్నాయి. మీరు యూరోప్ పోతే అట్లుండవు. యూరోప్లో పూర్వకాలం నాటి ఈ వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు గిల్డ్గా ఏర్పడేవాళ్ళు, ఒక సమూహంగా, ఒక సహకార సంఘంగా ఏర్పడేవాళ్ళు. ఆ సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యకలాపాలు నగర కూడలిగా ఉండేవి. మన దగ్గర నగర కూడలి అనేది అధికారుల నివాసాలు కానీ ఆఫీసులు కానీ అవి మనకు కూడలిగా ఉన్నాయి. అట్లా కూడలిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తంగా వాణిజ్య సముదాయాలకు అప్పచెప్పాలి. వెనకటి నుంచి ఉన్న ఒక ఆలోచనే అది. హైదరాబాద్కు ప్రపంచ పెట్టుబడులు రావాలంటే వాణిజ్య వ్యాపారాలకు అవకాశాలు ఇక్కడ కలగాలి, వినోదానికి అవకాశం ఉండాలి. మొత్తంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండేటువంటి ప్రాంతాన్ని వినోదానికి వాణిజ్యానికి అనుకూలంగా మలిచినట్టయితే పెట్టుబడులు ఈ పెద్ద ఎత్తున మన దగ్గర వరదలాగా వచ్చి చేరుతాయి అనేది ఆలోచన. ఆ ఆలోచనలకి సెక్రటేరియట్ ఆటంకం కాబట్టి దీన్ని ఇడికెళ్ళి తీసిపారేద్దాం. ఈ సెక్రటేరియట్ తీసిపారేస్తే ఇంకా ఈ వాణిజ్య సముదాయాలను పెంపొందించుకుంటే వచ్చే కమిషన్లు రాను వస్తాయి, అందులో తనకు కావలసిన వాటా దక్కించుకోనవచ్చు. వాణిజ్య సముదాయాలకు మేలు చేసినట్టు అయ్యేది ఉంటే భవిష్యత్తులో ఉండే ప్రయోజనాలు, వ్యక్తిగతమైన ప్రయోజనాలు కానీ ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇది వాస్తవము. దీన్ని దాచిపెట్టి వాస్తు పేరుతో మన సెంటిమెంట్ను వాడుకోవాలనేటువంటి తాపత్రయం తప్ప మరోటి కానే కాదు. సెక్రటేరియట్ అక్కడ నుంచి తరలించి ఆ పాత సెక్రటరీని కూలదోసి అక్కడ కూడా వాణిజ్య సముదాయాలు నిర్మించే పథకం వేస్తున్నారన్నది మీ భావన? అంతే కదా. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బైసన్ పోలో గ్రౌండ్ ఇవాళ సికింద్రాబాద్లో ఒక అద్భుతమైనటువంటి బహిరంగ స్థలం. అది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక సాయంత్రం వాకింగ్ చేసే వాళ్ళకు, నడకకు పోవాలనుకునే వాళ్ళకు, వ్యాయామం చేసే వాళ్ళకు, రకరకాల ఆటలు ఆడే వాళ్ళకు ఏమీ కాదండి. అది సికింద్రాబాద్ నగరానికి ఒక గుర్తు. ఆ గుర్తును వదిలిపెట్టి పోవటం అనేది సికింద్రాబాద్ వాసులకు ఇష్టం లేదు. అది ఉండనియండి, దాన్ని ఆ మాత్రం లేకపోతే మేము ఈ నగరంలో బతకటం కూడా కష్టము అనేది వాళ్ళందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పెడితే దాదాపు 1791 ఓట్లేమో వచ్చాయి. అంటే సెక్రటరీ తరలించవద్దు అని 380 కోట్లేమో తరలించండి అని వచ్చాయి అంటున్నారు కదా. ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? సెక్రటేరియట్ ఇప్పుడు మార్చటం అవసరం లేదు. మీరు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండేటువంటి స్థలాలను వాణిజ్య సముదాయంగా మార్చడం కూడా మనకు అవసరం లేదు. ఇప్పటికే బోల్డ్ అన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో బోల్డ్ అంత జాగలు ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ భూములను కూడా దానికి దఖలుపరిచింది. అందులో చాలా భూములు ఇప్పటికే మనం సద్వినియోగం చేసుకోవటం లేదు. అది కోకాపేటలో కానీ, తర్వాత హైటెక్ సిటీ ప్రాంతంలో కానీ, ఆ ప్రాంతాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని మీరు కావలసిన వాణిజ్య సముదాయాలన్నీ అక్కడ కట్టుకోవచ్చు.